చెల్లే అత్త నేను ఇప్పుడు ఊరెళ్ళి మా ఇంటికి వెళ్తా. ఊరెళ్ళేది ఇంటికి వెళ్తాను కదా ఎదవా. ఉండత్తా, నేను చెప్పేది పూర్తిగా విన్నావా? చెప్పాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా అమ్మతో మీ సంగతి చెప్పి ఇంటి మీద ఒక గది కట్టిస్తా. అప్పుడప్పుడు మీరు వచ్చి అక్కడి కూడా నానమ్మ తాతల్లి రమ్మంటావా? చిచి చీ ఏంట్రా, మేము వస్తే అదే జరుగుతుంది కానీ నువ్వు బయలుదేరు. మీరు నా పెళ్లికి రారా? వాడి మ్యారేజ్ కి రమ్మంటున్నాడు బాబా. అప్పుడు పరిస్థితి బాగుంటే. నీ పరిస్థితికి ఏంటి బావా? కోటీశ్వరుడు అయితేను. రే పరిస్థితి అంటే అది కాదురా. గోపాలం, ఆ ముసలి వచ్చేదాకా నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు. తొందరగా బయలుదేరు. ఏంటి చెల్లె నన్ను తిరమేస్తున్నావు? బావా నాకు అస్సలు ఎల్లబుద్ధి కావట్లేదు. అయితే ఉండరా. అమ్మో ఆ ముసలి పినుగులు తడుచుకుంటేనే భయం వేసేస్తా. నోరు మూసుకుని మీ ఊరెళ్ళి. ఈ ఎపిసోడ్ గురించి ఊళ్ళో చెప్పుకు, సరేనా? అట్టాగే గాని అసలు ముందు నన్ను ఇక్కడి నుంచి అల్లిస్తారంటావా? మై హోనా, నిన్ను చూసావుగా మన కెపాసిటీ. వాళ్ళ నోళ్ళు ఎలా మోయించాను. ఇక వాళ్ళ మీద ఫుల్ గ్రిప్ వచ్చేసినట్టే. నోరు మూసుకున్నాడు. అరే డబ్బులున్నాయా? నేను ఇచ్చాను బావా. ఉన్నాయి. పద, పద. ఏదో అన్నావుగా గ్రిప్పు తొక్కాని, ఇప్పుడేమంటా? ఇంకా నేను ఊరే వెళ్తా. బొంగు బొంగంటే వాట్ ఈస్ ఆల్ దిస్? మనందరికి పాటలు కట్టారత్తా. బాబు ఫ్యూనరల్ వెహికల్ లాంటిది పాప మేడం. జస్ట్ లైక్ కఫే. దట్టు ఆపండి. ఇక్కడ మనకి పాటలు కట్టుంటే ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ అవసరమా? మనస్ఫూర్తిగా టెన్షన్ కూడా పడినవరా? బాగా చెప్పారు గిరిగా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మావా? యు నో వన్ థింగ్ గోపి, మావా ఏం చెయ్యాలో నాతో చెప్పు పాప. గోపిని విలేజ్ కు వెళ్ళిపోమంటున్నాను. అక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉండరు కదా. అంటే నన్ను ఊరెళ్ళిపోమంటున్నావా? ఇటు నుంచి ఇటు చంపైపో. అట్లాగే చెల్లె. ఉంటా చెల్లె. ఓకే ఓకే. అత్త ఉంటానే. మావా ఎలాగానే ఫోన్ చేస్తానే. వెళ్ళు. యాడికి రా మీ అందరినీ ఒకేసారి పంపించడానికేరా ఈ ఏర్పాట్లన్నీ. ఏమే చంటుదానా, నా నోరు ముయించాలని నిన్న తెగ ఆరాట పడిపోతున్నారు కదా. నోరు మూసుకొని వెళ్ళి వంట చేస్తారా లేక అందరు కలిసి పాడెక్కుతారా? అత్తారండి దారికి వెళ్ళండి. తప్ప చెల్లె తప్ప. అరే ఏం చేస్తున్నావురా? ఊరేసుకొని చేద్దాం అనుకుంటున్నా బావా. ఉన్నదయ్యాలు చాలా వనా మళ్ళీ నువ్వు తయారవుతావు అనుకుంటున్నావా? అంతేగాని నువ్వు సావుద్రా అన్నయ్యను మాత్రం అనవు. సెంటిమెంట్ అనేది ఈ సీరియల్ కి పండుద్రా. పడదు కూడా. బాబు అదంత ఇంపార్టెంట్ విషయం కాదులే పాప. ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? మనం ఏం చేసినా వాళ్ళు మనకి ఎదురు తిరుగుతున్నారు అత్త. మావా బ్యాడ్ అలా లోపల చెప్పి. లేదు కామ్రేడ్స్, మనం ఇలా భయపడుతూ ఉంటే భయపడక ఆ భూతాలతో ఫైట్ చేస్తావా? భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, ఆరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. జై శ్రీ శ్రీ. ప్రపంచంలో దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేయలేరు పాప. లేదు పాప మేడం, ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే బోర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎదురు తిరుగుదాం. ఎలానో చెప్తా. వద్దు, బాగోలేదు, కష్టం అని తొక్కల మాటలు మాట్లాడకుండా ముందు విషయం చెప్పు. ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ బేబీ, లెట్స్ గో. తేడా జరిగితే
అందరం పోతాం. ఏం పర్వాలేదు, మీకు నేనున్నాను కదా. పదండి. అంతే అంతే, ఏదైతే అవుద్ది. పదండి చూద్దాం. పదండి. let's go. చూసావా నా తడాకా? సంటిది మన నోరు ముయించిందని ఓ తెగ ఇదైపోయావు కదా. అవునా అమ్మా, ఈ దెబ్బతో సంటిదాన్ని పడిపోద్ది. దానికొక్కదానికే కాదయ్యా, ఈ పాడేళ్లు చూస్తే మనిషి అన్న ప్రతి వాడు వణకాల్సిందే. ఇంకెప్పుడు మనం ఏం చెప్తే చేస్తారు కదా అమ్మా. చచ్చినట్టు. లేకపోతే నా దగ్గర ఏదో తెలివితేటలు ఉపయోగిస్తారా? అయితే ఇప్పుడు కోడి కూర గారెలు చేయించుకునేదా? నీ కోడి కూర గారెలు పిచ్చి తగలయ్యా. అది తప్పితే నీకు వాళ్ళ చేత వేరే పని చేయించుకోవడం చేత కదా. అట్టగేలే, పద. ఏం చేస్తున్నారో చూద్దాం. ఏందమ్మా ఎవరు? లోపల గదుల్లో చలి జ్వరం వచ్చిన వాళ్ళగా భయంతో వణుకుతూ ఉంటారు. వెళ్ళి చూద్దాంపా. ముందు బాబు గారికి చూద్దాంపా. అట్టాగే. ఏడ్రా ఇంకా ఇక్కడ కూడా లేడు? ఒకవేళ వంటగదిలో వంట చేస్తున్నారేమో. లేదు, వంటగది నుంచి ఎలాంటి వాసన గాని అలికిడి గాని లేదు. పద, చంటిదాని గదిలో ఉన్నారేమో చూద్దాం. ఓడో లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అలాగే. ఏందమ్మా ఏడైపోయారంటూ? అదే అర్థం కావట్లేదు. నా ముందు మళ్ళీ కుప్పి గంతులు వేస్తే. ఇప్పుడు వేశారుగా. వాళ్ళు నిజంగా భయపడితే నువ్వన్నట్టు వణుకుతుండాలి. వణుకుడు సంగతి తర్వాత అసలు మనుషులే లేరు. యాడికి పోరు. పద, బయటికెళ్ళి చూద్దాం. ఆనించేగా వచ్చిందా అమ్మా? నాకు చెప్పట్లేదు కానీ నువ్వు కంగారు పడుతున్నావు కదా. పద. చూసావా బావా, షాక్ లో మాట రాలేదు. ఆయమ్మా వీళ్ళు చచ్చిపోయారు. ముసలిదానికి డౌట్ వచ్చిందా? మాట్లాడలేదు ఏంటి ఆయన అడి చూస్తాను. సచిన ఏం చేద్దామనా? అవునరా, మనకెందుకు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు, మనం వెళ్దాం పదా. సూపర్ బావా, చూసావా అంతా నేను చెప్పినట్టు జరుగుతుంది. మావా, మనం బతుకున్నట్టు అనుమానం ఏం రాలేదు కదా. ఏందా అమ్మా ఆలోచిస్తానా? పోదాం పదా, గాలిలో ఉన్నారేమో చూద్దాం. బుద్ధి లేకుండా వాక్కు. వీళ్ళని కాల్చాలో పూడ్చాలో తేల్చుకొని. అప్పుడేగా ఆళ్ళు మనకు కనిపించేది. అవును కాదు, వీడి దగ్గరలో శ్మశానం ఆడుందో. ఏంది మావ, బతుకున్నప్పుడే పుడుస్తారా? పదా అమ్మా, అందరూ తీసుకెళ్దాం. అందరూ ఎందుకురా, మనతో పాటు ఎవరినో ఒక్కరినే తీసుకెళ్దాం. రే గోపాలం, పాలతో నువ్వు వెళ్ళు. పెళ్ళామా పిల్లలా? నువ్వు ఊరుకో స్వామి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళు. పాప అంటూ అత్త చుట్టూ తిరగడం తప్ప నువ్వేం పిక్తావని. రే నోరు మూసుకు పడుకో, లేకపోతే నేను నిన్ను చంపేస్తా. చెప్పాయమ్మా, ఎవరిని తీసుకెళ్దాం? అదే అర్థం కావటల్లా. కొన్ని సంటిదాన్ని తీసుకెళ్దాం. పాపం తీసుకెళ్లి కాస్త లోక జ్ఞానం నేర్పిద్దామా? నిన్ను తీసుకెళ్తానంట పాప. అట్టు కాదు కానీ ఒక పని చేద్దాం. చెప్పరా. చీటీలు వేద్దాం. ఎవరి పేరు వేస్తే వాళ్ళని తీసుకెళ్దాం. భలే ఉపాయం రా. ఎవరి పేరు వచ్చిందంటూ? తినబోతూ రుచెందుకురా, తీ. ఒరే ఇంకా
ఎవరి పేరు వచ్చిందాయమ్మా? మనోడదా? కాదురా, మరి ఎవరిది? గోపాలం గారి తొత్తిలో ఆడు మనూరోడేగా. అమ్మయ్యా, గోపాలం కాదురా, బాబుగాడికి వచ్చింది. అవునా? భలే భలే. పద శ్మశానానికి వెళ్ళి కాలుద్దాం. చీతీనే అమ్మ జీవితం. ఇంకా పడుతున్నారంటే లేవండి. ఛీ! నాతో పెట్టుకోకండి రా, నా ముందే నాటకాలు ఆడతారంటారా? నాటకాలు ఆ పొగేంది బావా? ముక్కులోకి వెళ్ళి తుమ్ము లేపుకోలేక చచ్చారు. నెక్స్ట్ బేబీ. నెక్స్ట్ లేదు, తొక్కలేదు. మనమంతా చావు కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. బాబు ఎటు ఇవాళ రేపు చస్తంగా పాప. అప్పుడు అన్ని భాషలు అర్థమవుతాయిలే. బొంగులోది ఆ ముసలోళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడగలిగింది, నీకు తెలుగు అర్థం కదా ఏంటి? ఏమంటారా గోపాలం? నీ నోరే మా కొంప ముంచుతుంది మావా. నేనేం చేశాను? అయినా నేను ఇప్పుడు ఏమన్నానని అనేదేంటి బాబు సార్? ఆ ముసలోళ్ళు ఊరికి తిట్టడం ఎందుకో? అరే వాళ్ళు ఇక్కడ లేరు కదా. బొంగులోది ఎటు బయటికి వెళ్ళడానికి లేదు, కనీసం వాగడానికి కూడా స్వేచ్ఛ లేదా? కొంచెంసేపు మాట్లాడకుండా ఉంటారా? ఏ ఇంకేం కొంపల ముంచి ఐడియా వచ్చిందో? బేబీ నువ్వు చెప్పు బేబీ. ఈసారి మాత్రం మనం ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఏకంగా పైకి పోవడమేనా? కాదు, వాళ్ళు పారిపోవడం. అబ్బచ్చా, మీరు ఉండండి బాబు సార్. దిలు నువ్వు చెప్పు. సింపుల్. ఏం చేయాలంటే ఇలా రండి. సిట్టింగ్ లో కూర్చొని కూడా ఆర్ఆర్ఐచ్చు. అబ్బా, ఎఫెక్ట్లు ఇవ్వడం ఉంటుంది బాబు సార్. రండి. కమ్ బాబు. అది ఎలా ఉంది? సూపర్ బేబీ. ఇక చూసుకో, దెబ్బకి వాళ్ళ ఈగో హట్ అయి వెళ్ళిపోతా. యా బాబు యూర్ రైట్. పదండి, ఇక అన్ని రెడీ చేసుకుందాం. యా లెట్స్ గో. పద. పాప్ మేడం, బాబు సార్ ని కొంచెం నోరు తగ్గించుకోమని చెప్పండి. అవును బాబు సార్, మీరు ఏదో ఒకటి వాగుతారు, వాళ్ళకి మండుద్ది. మళ్ళీ మొదటికి వస్తుంది. మావా, నేను ఊరెళ్ళేదాకైనా నోటుదలు తగ్గించుకో. అనండ్రా, నా విలువ మీకు ఇప్పుడు తెలియదురా. ఆహా, వాళ్ళు నన్ను తీసుకెళ్ళినట్టు నిన్ను కూడా గాల్లోకి తీసుకెళ్ళినప్పుడు తెలుస్తుందా? యా గోపి యూర్ రైట్. సరే అయితే నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. రారాగిరి. బావెందుకు? గోగిరి, బాబు ఓవర్ యాక్షన్ చేయకుండా చూడు. సరే పదండి. నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. ఇదే అమెరికాలో గనక అయ్యుంటే అయితే మీరే వెళ్ళండి. ఏడ్చావులే. రే నువ్వు కూడా రారా గోపాలం. వస్తున్నా. మూవ్. పాప్ మేడం, అస్సలు తగ్గుతూ. ఓకే. యా యూర్ రైట్. Thank you, baby. Yeah, yes. Okay. ఏందమ్మా, మనంటే భయం పోయిందా? సోకులు చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడరా, అద్దంలో చూసుకొని అడిగిపోతారు చూడు. వావ్,
రెడ్ కలర్ ఫేస్ ప్యాక్ సూపర్ గా ఉంది పాప. ఉంది లు భలే ఉంది. లుకింగ్ సూపర్ బేబీ. వావ్, మీరు కూడా సూపర్ పాప్ మేడం. థాంక్యూ. థాంక్స్ మేడమా, మీరే కదా ఇలా మార్చింది. థాంక్యూ పెద్దమ్మా, చాలా వెరైటీగా ఉంది. సూపర్ అత్తమ్మ, ఇంతకాలం తెల్లగా సున్నం కొట్టినట్టు కాకుండా మంచి కలర్ వేశారు. థ్యాంక్ యూ. భలే బాగుంది నానమ్మ. ఇదిగో చెల్లె, ఎప్పుడు నానమ్మ వేసినట్టు ఇలా ఎర్రంగా వేసుకొని ఉండు. ఇంకా పదరా. సూపర్ దిల్లు. వెల్ డన్ బేబీ. యా బేబీ, ఇలాగే మనం రివర్స్ చేస్తుంటే మనకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. యా పాప్ మేడం, యు ఆర్ రైట్. నన్ను చచ్చి 8 ఏళ్ళు అవుతున్నా, నన్ను చచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఎంకన్ని లెక్క చేయరా. చూస్తా వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచిస్తాను. లేకపోతే మా దెయ్యాల ముందు తలెత్తుకొని తిరగలేం. ఏందిరా ఇంకా? అమ్మా, వాళ్ళు బత్తారసం చేసుకుని తాగుతున్నారు, ఏమన్నా చేస్తావా? ఏమన్నా చేస్తావా అని మెల్లగడుగుతావేందిరా? ఇప్పుడు చూడు, దెబ్బకు హడిని చస్తారు. ఇందా సీన్లో కూడా ఇది చెప్పావు, మనం ఏం చేయలేక వెనక్కి తిరిగిపోయాం. రే, నేనసలే తిక్కలో ఉన్నాను, నన్ను రెచ్చగొట్టు మాక. అట్లాగే రెచ్చగొట్టలే. పద. అమ్మా, ఎందుకు నడవడం మాయ అయిపోదాం. అసలే మన వంటి లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు నడిచేది అంటే అసలు లెక్క చేయరు. అట్టగేలే. చెల్లయ్, ఇప్పుడు గనక నువ్వు ఆ ముసలి పీనుగుల్ని తరిమేస్తే వెంటనే లారీ పట్టుకుని ఊరు వెళ్ళిపోతాను అనుకో. తదాస్తు బేబీ. ఓకే అన్నాలే పాప్ మేడం. నిజంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఇది కాకపోతే దీని బాబు లాంటి ప్లాన్ ఇంకోటి వేద్దాం బావా. ఏంటది నీ మొహం? ఇది 11వ సీను, వచ్చే సీన్ క్లైమాక్సే. అంతలోపే వర్కౌట్ అవుతుంది బాబు సార్. పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. భలే జోక్ వేసావు బావా. నేనొక జోక్ చేసింది. ఏమన్నామండి? బాగా చెప్పే భలే చెప్పా. భయపడదు కామ్రేడ్, నవ్వండి. ఇదిగో బేబీ, మామయ్య చూస్తా అడుగు. జ్యూస్ కాదురా, నీ నెత్తురు తాగుతా. నాన్నమ్మ జ్యూస్ ని బ్లడ్ గా మార్చింది. అందరూ చెప్పండి కట్టండి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి ఫ్రెష్ బ్లడ్ ఉందని చెప్పండి. ఏందమ్మా వీళ్ళు అసలు నడుచుకోవట్లేదు. నువ్వు ఉండరా ఇంకా. ఒరేయ్, నా కోపం వస్తే మనిషిని కాదు, ఇప్పుడేదో మనిషి పోయినట్టు. మమ్మల్ని రెచ్చగొట్టద్దు, నీ మంచిగా చెప్తున్నాను. రెడీ, 1 2 3.
అమ్మా పోదాం పదా, మనకి ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు. నోరు ముయ్యరా వసే చంటిదానా చూస్తుండవే. ఏ ఆడండి. ఒరే ఇంకా పదరా. నువ్వు సూపర్ చెల్లె. ఇక నేను బయలుదేరనా? ఓకే బ్రదర్, హ్యాపీ జర్నీ. అరే ఆగు, బస్ స్టాండ్ వరకు నేను డ్రాప్ సరే, చేస్తాను. సరే. గిరిగా, నువ్వు వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ తేవడం మర్చిపోమా. నాకు మార్చిన కదా ప్లీజ్. ఓకే పాప మేడం, ఎనీథింగ్ ఆన్ దిస్ హ్యాపీ అకేషన్. నాకు కూడా మంచి కొనిస్తాను.